వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు. చెన్నై వెళ్తుపడ్డారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం స్కూల్ బస్సు వేగంగా దూసుకొచ్చి ఎక్సెల్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ బస్సు వదిలేసి పరారయ్యాడు. స్కూల్ బస్సుల నిర్లక్ష్యం వల్ల పట్టణంలో ప్రతిరోజు ట్రాఫిక్ అంతరాయాలు జరుగుతున్నాయి. ఫిట్నెస్ లేని బస్సుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. సమాచారం అందుకున్న సిఐపి రాంబాబు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కొలిషపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద కంటైనర్ దొంగతనం కలకలం రేపింది. ఆగి ఉన్న కంటైనర్ లోని 255 HP కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మానిటర్లు, టోనర్లు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ డీఎస్పీ మహమ్మద్ మెయిన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్తున్న కంటైనర్ వద్దే ఈ దొంగతనం జరిగినట్లు పేర్కొన్నారు. డ్రైవర్, క్లీనర్ పరారవడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే నర్సంపేట పట్టణంలోని ద్వారకాపేట రోడ్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాబిన్ ఫుడ్ ఆర్మీ విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. సంస్థ సభ్యుడు మోహన్ తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యకర భవిష్యత్తు కోసం ప్రతి సోమవారం పాఠశాలలోకి పోషకాహారం అందిస్తామని నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ప్రతిష్టతో స్వీకరించారు. చిన్నారుల ఆరోగ్యం కోసం ఇది ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. ఒక అరటి పండు మరియు బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ ఇచ్చుకుంటే వాళ్ళు పళ్ళు ఇచ్చుకుంటే వాళ్ళు ఓకే ఓకే మీకు బిస్కెట్ వచ్చిందా పళ్ళు ఇచ్చుకుంటే వాళ్ళు రాని వాళ్ళు అడగండి అమ్మా.
ఇక వార్త వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంపై నిర్మల్ తిరుమల నర్సింగ్ హోం రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేయబడింది. సుమారు 500 మంది గ్రామస్తులకు వైద్య సలహాలు అందించబడగా 70,000 మందులు ఉచితంగా పంపిణీ చేయబడ్డాయి. పేదవారికి సౌకర్యం అందించినందుకు గ్రామస్తులు డాక్టర్ రమేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సుర్జాపూర్ ఖానాపూర్ మండలానికి చెందిన సుర్జాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ముందస్తుగానే వాతావరణానికి సంబంధించిన మార్పులకు అనుకూలంగా వైరల్ ఫీవర్స్ కానీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి రమేష్ రెడ్డి సార్ గారు ముందస్తుగానే ఈ గ్రామానికి మా హాస్పిటల్ తరపు నుంచి ఒక 5 డాక్టర్లతో కలుపుకున్న మరియు మా స్టాఫ్తో కలిపి బృందాన్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ సార్ గారు వారి ప్రమేయంతోనే మేము ఇక్కడికి వచ్చి మా పొద్దున్న నుంచి ఒక క్యాంప్ లాగా నిర్వహించుకొని 500 మంది దాకా పేషెంట్స్ని చూడడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన రక్త పరీక్షలు రాయడం కానీ గోళీలు కానీ మందులు కానీ ఇవ్వడం జరిగింది. ప్లస్ వాళ్ళకి ఇంకా ఏవేవైతే మేము వైద్య పరీక్షలు రాయడం జరిగిందో వాళ్ళు హాస్పిటల్కి ఇక్కడ ఈ ఊరు నుంచి నిర్మల్కి రావడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని మేమే ముందస్తుగా వచ్చి ఏదైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళని నిర్మల్కి పంపడానికి కానీ లేదంటే ఇక్కడనే ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేయడానికి కానీ రావడం జరిగింది. ప్లస్ వాళ్ళకి సంబంధించిన ఏవైతే నిర్మల్కి వచ్చి హాస్పిటల్లో చూపించుకుంటే అయ్యే ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఒక 1,500 నుంచి 2,000 మంది. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్ గంజాయి విషయంలో కఠినేతర చర్యలు తీసుకుంటున్నారని హెచ్చరించారు. గంజాయి సేవించడం, విక్రయించడం, కొనుగోలు చేయడం ఏవైనా చట్టపరమైన చర్యలకు దారితీస్తాయని స్పష్టం చేశారు. పలు గంజాయి కేసులలో ఇప్పటికే పట్టుబడిన పాత ముద్దాయిలను కూడా డీఎస్పీ గుర్తించి చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రజలకు ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక అని పేర్కొన్నారు. 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో టోటల్ 51 మంది పాత గాంజా కేసులో ఉన్న అఫెండర్ని స్టేషన్లో కౌన్సిలింగ్ పిలవడం జరిగింది. మా గౌరవనీయులైన డీజీ గారి ఆదేశాల మేరకు, అలాగే ఐజీ గారు, అలాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు గాంజా మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో మొదటి అడుగుగా ఈరోజు వాళ్ళని వీక్లీ కౌన్సిలింగ్ సెషన్కి పిలవడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఖచ్చితంగా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గాంజా కన్సంప్షన్ కానీ లేదంటే గాంజా సప్లై, పెడ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని ప్రాపర్ కేసెస్ కింద వాళ్ళని బుక్ చేయడం జరుగుతుంది. అందరికీ తెలుసు ఎన్డీపీఎస్ చట్టాల కింద పరిధిలో చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. సో ఎవ్వరూ గాంజా జోలికి పోవద్దు. గాంజాగే కాకుండా ఎటువంటి డ్రగ్స్ జోలికి వెళ్ళి వాళ్ళ కెరీర్ నాశనం చేసుకోవద్దని చెప్పేసి మరొకసారి చెప్పడం జరిగింది. ఈ పాత గంజా అఫెండర్లు 51 మంది వీక్లీ కౌన్సిలింగ్ సెషన్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మరొకసారి చెప్పడం జరిగింది. గంజాయి తాగడం కానీ గంజా జోలికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. చట్టబద్ధమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మరొకసారి చెప్పడం జరిగింది. అలాగే గాంజాయికి సంబంధించి డ్రగ్ అవేర్నెస్ సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంది. ఈగల్ క్లబ్స్ స్కూల్స్, కాలేజెస్ లో ఫామ్ చేయడం జరిగింది. అందరి నెంబర్ ఆఫ్ అవేర్నెస్ సెషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫ్లెక్సీల రూపంలో కానీ లేదంటే పబ్లిక్ అడ్రసింగ్ డిఫరెంట్ సిస్టమ్స్ తో ప్రజలందరికీ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలాగే మన వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో పిట్ ఎన్డీపీఎస్ కేసు పరిధిలో ఒక ముగ్గురిని పీడీ యాక్ట్ కింద, పిట్ ఎన్డీపీఎస్ చట్ట పరిధిలోని పీడీ యాక్ట్ కింద ముగ్గురు మీద. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరిగా రాజీనామా చేసి టీడీపీ చేరుతున్నారు. నేడు కొత్త వెల్లంటి గ్రామ నాయకుడు సోము జనార్దన్ రెడ్డి తన 200 అనుచరులతో కలిసి వైసీపీకి రాజీనామా చేసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ తెలిపారు, కొత్త వెల్లంటి గ్రామంలో టీడీపీ బలంగా ఏర్పాటవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభంజనం సృష్టిస్తామన్నారు. కొత్తవల్లంటి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోము జనార్దన్ రెడ్డి గారు, వారి మిత్రులు ఈరోజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. సోము జనార్దన్ రెడ్డి గారిని వారి మిత్రుల్ని పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తూ ఇప్పటికే ఆ ఊర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు సోము జనార్దన్ రెడ్డి గారు ఈరోజు నుంచి కూడా అందరూ కలిసి కొత్తవల్లింటి గ్రామాన్ని తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన గ్రామంగా తీర్చిదిద్దారని చెప్పని కోరుకుంటూ సోము జనార్దన్ రెడ్డి గారిని అన్ని రకాల ప్రోత్సహిస్తామని మాట ఇస్తున్నాం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లాలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయం రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి ప్రారంభించారు. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరంజ్యోతి రాష్ట్రంలో 52% రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాతినిధ్యం, అధికారులు, మంత్రి పదవులు సమానంగా కల్పించాలని డిమాండ్ చేశారు. మేధావి ఫారం అధ్యక్షుడు పాల్ బహుజనులకు రాజాధికారం రావడం కోసం కృషి చేయాలని, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్కువైనప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది. మీరు చెప్పిన విధంగానే జనాభా శాతాన్ని అనుసరించే మీరు దళితులను ఏబీసీ అనేటువంటి దాన్ని చేశారు. ఏ జనాభా శాతానికి ఆ జనాభా శాతం అంత రావాలనేటువంటి నినాదంతో మీరు ముందుకెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అనుసరించి మాకు దళితులకి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకి ఎంతమంది ఎంపీ మినిస్టర్లు రావాలి, మీ జనాభా శాతాన్ని నుంచి మీరు ఎంతమంది మినిస్టర్లు తీసుకోవాలి. సో దయచేసి దాన్ని మీరు సామాజిక న్యాయం అనేటువంటి బోరని నెత్తి మీద పెట్టుకుని ప్రతి చోట మీరు ప్రతి మీటింగ్లోనూ సామాజిక న్యాయం అంటున్నారు, కానీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం లేదు. మంత్రివర్గంలో సామాజిక న్యాయం నేతి పేరులో నేతి ఎంత ఉందో అదే విధంగా ఉందనేటువంటి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని మంత్రివర్గంలో కూడా ఇవ్వాలనేది మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి మీరు సూపర్ 6 అని చెప్పినటువంటి నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. ఈ రోజున ఎంతోమంది నిరుద్యోగులు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు, మీకు అధికారం చెప్పారు. కాబట్టి మీరు వారికి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని బట్టి కానీ మీరు నిజంగా దాని మీద రీసెర్చ్ చేసి స్టడీ చేసి అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను నింపి నాణ్యమైన విద్యని బహుజనులకు అందించాలని ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఇక వార్త వివరాల్లోకి వెళ్తే అమలాపురం నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లా దివ్యాంగులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. పూర్తిగా వికలాంగులను పట్టించుకోకుండా పెన్షన్ తగ్గిస్తున్న చర్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు కాశీ వెంకటరమణ, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, మాజీ మంత్రి పినిపే విషురు, పినిపే శ్రీకాంత్, పాముల రాజేశ్వరిదేవి, గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తీరా సంవత్సరం జరగకుండానే గత 10-15 సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి దివ్యాంగుల పెన్షన్ని అకారణంగా 40% పైన మాత్రమే పెన్షన్ ఇస్తాము, 40% దిగున ఉన్నటువంటి పెన్షన్దారులందరినీ కూడా కట్ చేద్దామని చెప్పడం చాలా దుర్మార్గం అని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను. మరిది చంద్రబాబు నాయుడు గారికి అసలు మానవత్వం ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే రోజువారీ కూలి చేసుకుని రోజుకి 1000 రూపాయలు తెచ్చుకున్న వాళ్ళే బతకలేని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాళ్ళు చేయులు లేనటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి జీవనాధారం లేని వాళ్ళు ఈరోజు పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి దివ్యాంగుల్ని ఈ రకంగా పర్సంటేజ్ ప్రకారము 60%, 40%, 80% అని చెప్పేసి ఈ రోజు పెన్షన్లు కట్ చేయడం చాలా దుర్మార్గం. ఈ విధంగా మొత్తం పెన్షన్లనే వ్యవస్థకే మద్దతు విధంగా ఈ వేళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పనిసరిగా ఎవరికైతే గతంలో 15,000 పెన్షన్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా 15,000 పెన్షన్ కొనసాగించాలి. అదేవిధంగా 6,000 ఇచ్చే వాళ్ళకి 6,000 కొనసాగించాలి. వికలాంగులతో మాత్రం పెన్షన్ విషయంలో ఆటలు ఆడుకోవద్దని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తున్నా. 2003 నుంచి 2004 నుంచి వచ్చే పెన్షన్లు దాదాపు 4 లక్షలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఉరవకొండ నియోజకవర్గం కూడు మండలంలో వినాయక చవితి సందర్భంగా ఉద్యానవన శాఖ ఉచితంగా మొక్కలు పంపిణీ చేసింది. ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ నీలవేణి తెలిపారు. ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ భాగంగా లక్షల సంఖ్యలో మొక్కలను గ్రామాల్లో అందిస్తామని, నర్సరీలో 25 రకాల పండ్ల మొక్కలు, టేకు, ఎర్రచందనం పెంపకం జరుగుతుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోనూ మొక్కలు నాటుతామని, మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు. బిల్వపత్రి, తులసి మొక్కలు భక్తులకు ప్రత్యేకంగా పంపిణీ చేయబడుతున్నాయి.
నమస్కారము. నా పేరు నీలవేణి, కూడేరు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ ఆఫీసర్. మేము MGNREGS స్కీమ్లో 1,00,000 మొక్కలు కూడేరు నర్సరీలో పెంచడం అనేది జరిగింది. సో ఆ 1,00,000 మొక్కల్ని మునుపు మెగా PTMలో ఇచ్చాము. అలాగనే రైతులకి కూడా సప్లై చేస్తున్నాము. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఊరూరుగా తిరుగుతూ మొక్కల్ని, మా దగ్గర ఉన్న మొక్కల్ని పంపిణీ చేస్తున్నాము. ఈరోజు ప్రస్తుతం కూడేరు సంగమేశ్వర స్వామి గుడి దగ్గర ఈశ్వరునికి ప్రత్యేకంగా పూజించే బిల్వపత్రము, తర్వాత తులసి మొక్కలు పంపిణీ చేస్తున్నాము. ఇవి కాకోకుండా కూడేరు నర్సరీలో దాదాపుగా 25 రకాల మొక్కలు అనేటివి పెంచినాము. వాటిలో పండ్ల మొక్కలు ఉన్నాయి, తర్వాత టేకు, ఎర్రచందనము, మహాగని, ఇలాగా చాలా వరకు 25 రకాల మొక్కలు అనేది పెంచుతున్నాము. ఈ మొక్కల్ని పెంచాలి. తర్వాత మొక్కల వల్ల, ఈ చెట్లను పెంచడం వల్ల వాటి వల్ల జరిగే ఉపయోగాలు, చెట్ల పెంపకం యొక్క ఆవశ్యకతను ఈ విధంగా ఊరూరుగా ప్రచారం చేస్తూ ప్రజలకి, స్కూల్స్కి, గవర్నమెంట్ ఆఫీసెస్కి ప్రతి ఒక్క చోట కూడా మొక్కలు పంపిణీ చేస్తున్నాము. ముఖ్యంగా మొక్కల యొక్క ఉపయోగాలు, వాటి యొక్క ఆవశ్యకత ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం కలిగుట్ల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం 30/8/2025 ఉదయం 10 గంటలకు జరగనుంది. MSP అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఎలుసూరి ఘాటీలు విజయవంతంగా జరగాలని కోరారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా దళిత సంఘాల నాయకులు, MEF ప్రధాన కార్యదర్శి మోర్తా శ్రీనివాసరావు, స్థానిక MSP ఇన్ఛార్జ్ చేవేటి వెంకట్రావు, కార్యకర్తలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దళిత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణలకి కంకణం కట్టుకున్నటువంటి ఈ కలిగట్ట గ్రామ యూత్కి అందరికి కూడా మా యొక్క నమస్కారాలు. రేపు జిల్లా నలుమూలల నుంచి ఈ కలగొట్ట గ్రామానికి విగ్రహ ఆవిష్కరణ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా మీరందరూ, దళిత బిడ్డలందరూ తరలి రావాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు, అలాగే మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులైనటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇచ్చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా యోధులైనటువంటి దళిత నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి మీరందరూ సహృదయంతో మా మనవని ఆలకించి ఈ కలిగొట్ల గ్రామానికి, దేవరపల్లి మండలంలో కలిగొట్ల గ్రామంలో జరుగుతున్నటువంటి విగ్రహ ఆవిష్కరణలకి మీరందరూ అత్యధికంగా దళిత జాతి యువకులు తరలి రావాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి మీ యొక్క కలిగొట్ల గ్రామ యువకులకి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏలూరు కలెక్టరేట్ వద్ద స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని భారీ ధర్నా నిర్వహించారు. విద్యార్థులు విద్యా దీవెన, వసతి దీవెన, పెండింగ్ డైట్ ఛార్జీలు, గృహాలకు సొంత భవనాలు కేటాయించడం వంటి సమస్యలపై నినాదాలు చేశారు. SFI నేతలు రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ పిలుపును అనుసరించి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫ్రీ బస్ ఏర్పాటు చేయాలి. మహిళా బస్సులు కానీ విద్యారంగం మేలు, విద్యకు సంబంధించిన రాష్ట్రాలైనా దేశంలో ముందు విద్యారంగం, ఆ విద్యారంగాన్ని మేలు కీలకమైన కాటాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 7 విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో 7 విద్యా సంస్థలకు సంబంధించి కూడా అనేక రూపాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. రోజు 42 కానీ 35 జీవోలు కానీ వెంటనే రద్దు చేసి వాటి స్థాయిలో 7 విద్యా సంస్థల మధ్యాహ్న భోజన పథకాలు, పాఠశాల పుస్తకాలు అన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తాం. లేని పక్షాలు రేపు పొద్దున సెప్టెంబర్ 6వ తారీఖున జరగబోయే కార్యక్రమం మరింత ఉధృతంగా చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తాం. విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే తల్లికి వందనానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ స్థాయిలో అలాగే 12 పూర్తి స్థాయిలో ఏదైతే లారా లోకేష్ గారు యాత్రలో భాగంగా 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలైతే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం నెరవేర్చుకోవడం పూర్తిగా విఫలమయ్యారు. అలాగే 13,000 రూపాయలు ఇస్తామని చెప్పి అకౌంట్లో తీరా చూస్తే పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా తల్లిదండ్రులు పడలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. తక్షణమే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వెరిఫికేషన్ చేసి
ప్రతి తల్లికి విద్యార్థులకు కూడా అమౌంట్ పడేలాగా చూడాలి. అలాగే నాణ్యతమైన బ్యాగులు అని చెప్తా ఉన్నారు. ఈ రోజున స్కూల్ తెలిసి ఇప్పటికీ 6 నెలలు కావస్తాం లేదు. పిల్లలకి 1 నుంచి 5 తరగతి పిల్లలకు కూడా బ్యాగులు కూడా నాణ్యత లేకపోవడం ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే టాయిలెట్కి సంబంధించి కూడా భోజన వసతికి సంబంధించి కూడా లోటు ఉందని చెప్పి విద్యార్థుల్లో అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరాల కాలంలో ఏదైతే ఉపాధ్యాయులు భర్తీ చేయడంలో కూడా విఫలమయ్యారు. తక్షణమే డిఎస్సి ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో దాన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా ప్లేన్ వరకు కూడా తక్షణమే విభజించాలని చెప్పి భర్తీ చేయాలని చెప్పి మేము. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక చవితి ఉత్సవాలకు పోలీసుల అనుమతి తప్పనిసరని డీఎస్పీ భార్గవి సూచించారు. ఉత్సవ నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్లో దరఖాస్తు సమర్పించి అగ్నిమాపక విద్యుత్ శాఖల అనుమతి పత్రాలను జత చేయాలి. నిబంధనలు భద్రతా చర్యలు పాటించకపోతే అనుమతులు ఇవ్వబడవని హెచ్చరించారు. నిమజ్జనం సమయం, మార్గం, వాహనాల వివరాలు తెలియజేయాలి. లౌడ్ స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే వినియోగించాలి. అగ్ని ప్రమాద నివారణకు అగ్నిమాపక సామాగ్రి, నీరు, ఇసుక సిద్ధంగా ఉంచాలని టౌన్ సిఐ, ఎస్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ హామీ, ఆ ధైర్యం మనకి అన్ని వర్గాల వాళ్ళు ఇచ్చారు మేడం. నేను వచ్చి ఇక్కడికి వచ్చి 5 మంత్స్ అవుతుంది మేడం. ఈ 5 months లో నేను చూసిన కూడా మన కానిస్టేబుల్స్ కానీ మన సిఏ గారు వాళ్ళు ఎవరినైనా కూడా మీరు అడిగినా కానీ ఇమీడియట్ గా మీకు క్లారిఫై చేస్తారు. ఫీజు అది కూడా ఏం లేదండి. నెక్స్ట్ పెద్ద విగ్రహాలు ఏమైనా ఉన్న చోట్ల ఖచ్చితంగా సీసీటీవీ పెట్టుకునేటట్టే ఏర్పాటు చేసుకోండి. దానివల్ల మనకి సేఫ్టీ ఉంటుంది. ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా దేనివల్ల జరిగింది అంటే అన్నిసార్లు కూడా మనుషుల వల్లనే జరగండి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ కొన్ని పశువుల వల్ల కానీ అనుకోకుండా జరిగినటువంటి వాటి వల్ల కూడా జరగచ్చు. సో మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేకుండా ఉంటుంది సీసీ కెమెరా ఉంటే. నెక్స్ట్ మనకి ఇది అన్ని మతాలు, ఈ మతానికి సంబంధించిందని కాదండి. ఇప్పుడు ఒక ఫెస్టివల్ మనం కమ్యూనిటీ వైజ్ జరుపుకుంటున్నాము అంటే అందరి సేఫ్టీ మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఏ మతానికైనా వర్తిస్తుంది. ఆ విషయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఎస్పెషల్లీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రింక్ చేసి బండి నడపడం లాంటివి మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దండి. అలాంటి వాళ్ళు ఎవరైనా మాకు పట్టుబడిన ఖచ్చితంగా మేము ఎన్ష్యూర్ చేస్తాము. పట్టుబడితే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆ వెహికల్స్ సీజ్ చేయడం కానీ ఆ డ్రైవర్స్ని ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ జరుగుతుంది. ఆర్గనైజర్స్ అందరూ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ ట్రాఫిక్ కి మాత్రం కొన్ని ఏరియాస్ లో లోపల పెట్టింది ఓకే, కానీ మళ్ళీ రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే నర్సంపేట నియోజకవర్గంలో పలు మండలాలలో యూరియా కోసం రైతులు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. నెక్కొండ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రైతులకు మద్దతుగా పాల్గొన్నారు. రైతుల పంట కాపాడేందుకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. నానో యూరియా విధానం రైతులకు అవగాహన లేకుండా ఎక్కువ ధరకు అమ్మడం వల్ల ఆర్థిక భారం పెరుగుతున్నందున కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సవరణలు చేపట్టాలని, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం పొనుగుటి వలస గ్రామం గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేకంగా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం తక్కువ ఖర్చుతో వినూత్న గణేష్ మండపాలను తయారు చేసి సెల్ఫీలకు ప్రత్యేక ఆకర్షణగా మారుస్తారు. గతంలో టైటానిక్ షిప్, చెరువు మధ్య జల
వినాయకుడు, ఇండియా గేట్, చంద్రయాన్ 2 రాకెట్ మోడల్ రూపొందించారు. ఈసారి 70 అడుగుల ఈఫెల్ టవర్ రూపొందించడం వలన గ్రామానికి ప్రజల భారీ ఉత్సాహం ఏర్పడింది. ప్రతి ఏటా కొత్త ఆలోచనలతో ప్రజలను ఆకట్టుకుంటూ పనుగుట్టి వలస ప్రత్యేకతను నిలుపుతోంది. క్యాండ్ వచ్చింది మనట్లాగా 20-30 కిలోలు క్యాండ్ పంపించండి. ఉన్నది 5గురు మొన్న మా రోజు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లాలో బీసీ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే బీజేపీ మోకాలాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఓట్ చోరీ ఎల్ఈడీ ప్రచార రథాలను మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభం చేశారు. మహేష్ కుమార్ బీజేపీ 3వసారి అధికారంలో ఓట్ చోరీ ద్వారా వచ్చిందని, రాహుల్ గాంధీ పిలుపుతో పాదయాత్ర ద్వారా ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు. 5 ఎల్ఈడీ వాహనాలను ఏర్పాటు చేసినందుకు హరివర్ధన్ రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. और जिला कांग्रेस के सम्मानित अध्यक्ष और हमारे तेलंगाना सरकार के मंत्री और अन्य सभी साथीगण, मीडिया के साथी, आज हमारे मेडचल मल्काजगिरी डिस्ट्रिक्ट में जिला कांग्रेस कमेटी के द्वारा वोट चोरी के खिलाफ जो पूरे देश में राहुल जी अभियान कर रहे हैं, बिहार में आज भी उनकी पदयात्रा चल रही है। ऐसे समय में जो यहाँ पर गाड़ियों को शुरू करके एलईडी के साथ राहुल जी के अपने आवाज में जन जन तक जो ये चुनाव आयोग का हो रहा है, जिस तरह से चुनाव आयोग सत्तारूढ़ दल का फ्रंटल ऑर्गेनाइजेशन बन के काम कर रही है, उसको एक्सपोज करने का काम कर रहे हैं। మన తెలంగాణలో మన జిల్లా నుంచి మేము ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మరి దేశవ్యాప్తంగా ఇదే విధంగా జరగడానికి ఒక నిదర్శనం. మరి దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని మా మీనాక్షి నటరాజన్ గారు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా దేశంలో చూపించడానికి వాళ్ళకు ఒక అవకాశం దొరికింది. కాబట్టి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా చైతన్యవంతులు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎంతోమందికి ఎక్కడికి పోయి ఇవ్వాలనో, ఎక్కడ మనం కంప్లైంట్స్ ఇవ్వాలనో, వాళ్ళకి ఎవరికైనా జరగాల్సినటువంటి న్యాయం జరగకపోతే ఎక్కడో చోటుకి వెళ్ళాలనేటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఈరోజు ఇక్కడ ఆఫీస్ కట్టుకోవడం వల్ల 100% ఇక్కడ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు ఇక్కడ చేసి ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్ వాళ్ళకు నిలయంగా ఉంటుంది. తప్పకుండా దీన్ని దిగ్విజయం చేసి మేము కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా యొక్క మంత్రివర్గం, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు, మేమందరం కూడా సంతోషపడతా ఉన్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల యొక్క కష్టాలు తీర్చడానికి ఈ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.